రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చూసాం. అలాగే ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌ని చూసాం. ఇద్దరి మధ్య ఏమన్నా తేడా ఏమన్నా ఉందంటారా? ఇద్దరి మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మార్పులు బోల్డ్ ఉన్నాయండి. ఆ మార్పుల వల్ల ప్రజలు కూడా ఆనందంగానే ఉన్నారు. ఇబ్బంది అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఆయన్ని సెకండ్ ట్రిప్ ఓడించారు. చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ చక్కగా జోడెద్దుల్లా ప్రయాణం చేసి పనిచేస్తున్నాయి. అంటే సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఏ పథకం కూడా ఇవ్వలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అంటారు, టీడీపీ వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు. అయితే ఏంటంటే ప్రజలకు వచ్చిందా లేదా అనేది చూడాలి. ప్రజలు అమ్మక వందనం వేశారు, లేకపోతేనేమో గ్యాస్ బండ్లకు డబ్బులు వేశారు. ఇంకా సంవత్సర కాలంలో ఇంకా కావాలంటే బస్సు రేపు ఆగస్టులో వదులుతా అంటున్నారు. అధికారులు స్పందించాలి, గవర్నమెంట్ ఇది కూడా ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు చేసేస్తారని అంటే ఏం చేస్తారండి? అక్కడ రావాల్సింది రావాలిగా. గవర్నమెంట్ కూడా ఆఫీసర్స్ కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళందరూ సహకారం ఉండాలిగా, చేస్తారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అయితే అభివృద్ధి చేయలేక అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. అరెస్టులు అంటే వాళ్ళు చేసిన తప్పులు. శ్రీలక్ష్మి గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? మళ్ళీ వాళ్ళు ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ అంటున్నారు. లేకపోతే ఐఏఎస్ఏ కదా ఆవిడ చేసిన తప్పుకి. అంతేగాని అనవసరమైనటువంటి దానికి ఎవరు ఏం చేయరుగా. గవర్నమెంట్ పని చేస్తుంది. అంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ అనేది మేమేం అసలు లిక్కర్ స్కామే చేయలేదని వైసీపీ అంటుంది, లేదు చేశారని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. చెట్టు లిక్కరు దీంట్లో లేరు అంటున్నారు. ఆ కోర్టులో వాళ్ళు పిటిషన్ వేసి కాదు మేము నేరస్తులు అనేసి నిరూపించుకోవాలి కదా. కేజ్రీవాల్ లాంటి వెళ్ళాడు, ఐఏఎస్ఏ కదా అతను, లిక్కర్ స్కామ్లోనే కదా వెళ్ళింది. కేజ్రీవాల్ కంటే గొప్ప వాళ్ళు ఏం కారు కదా. వీళ్ళు కూడా వెళ్ళాలి కోర్టుకి, వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి సమస్య ఏదో క్లియర్ చేసుకొని వస్తే ఇంకొకళ్ళతో ఏమైనా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఏది లేనిది ఎందుకు? లిక్కర్ స్కామ్లో జరగడానికి అసలు ఆస్కారం లేదు, మేము రేట్లు పెంచాం దానివల్ల మద్యపానం తగ్గిద్ది అంటున్నారుగా. ఏమంటే లిక్కర్ స్కామ్ అనేది అంతకుముందు వచ్చినటువంటి లిక్కర్ తాగి ఎంతమంది రాష్ట్రంలో చనిపోయారు. ఈ సంవత్సరం కాలంలోనే ఆ లిక్కర్ వేరే లిక్కర్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ప్రజలు అనేది గవర్నమెంట్ దగ్గర ఒక మెసేజ్ ఉంటుంది కదా. ఆ మెసేజ్ని బట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడొచ్చు. అనవసరమైన మాట్లాడుకుంటే ఏమవుతుంది అది. అంటే అసలు ఈ లెక్కలు అనేది మొదలు పెట్టిందే చంద్రబాబు హయాంలోనే మొదలైంది అంటున్నారు. నాటుసారా కాయడం కానీ ఇలాంటివన్నీ. ఇవాళ నాటుసారా అనేది ఎక్కడా లేదండి, అంతా ఉట్టి మాటలే. మాది పక్కనే నున్న పాతపాడు మా పక్కన ఉంటుంది. అంత ముందులాగా ఇప్పుడు అసలు లేదు సారా. ఇతను మొదలు పెట్టాడు, వాళ్ళు చేసేదేమో చెప్పుకోకుండా యువతల వాళ్ళు ఏదో చేస్తుంటే అట్లా అది. అంటే ఇప్పుడు మీకేమన్నా పథకాలు ఏమన్నా వచ్చినాయా? నాకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుందండి. అంతకుముందు 3,000 రూపాయల పెన్షన్, అది చంద్రబాబు నాయుడు పెంచిన గవర్నమెంట్లోనే. ఈయన వచ్చాడు, ఆ 3,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమో అతను వెళ్ళిపోతే నేను 6,000 ఇస్తా అన్నాడు. ఫిజికల్ హ్యాండ్ కాబట్టి 6,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. అంతా హ్యాపీగానే ఉంది. అంతమంది వాలంటీర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఒక గంట సేపుకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆఫీసర్స్ వస్తున్నారు, విఆర్ఓలు, వాళ్ళు 1 అవర్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు డబ్బులు. అంటే 4,000 రూపాయలు ఒకసారి పెంచా అని చెప్పి మభ్య పెడుతున్నాడు, కొన్ని పెన్షన్లు ఎత్తేసాడు అంటున్నారు. అబద్ధం చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు తీయటం తప్పు కాదుగా. ఇప్పుడు నాకు ఏళ్ళు బెండ్ అండి, నా ఏళ్ళకి వెళ్ళి ఒక 20,000 25,000 గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చాం, డాక్టర్ గారికి లేకపోతే ఆవిడ బోకర్కి. అట్లాంటి పెన్షన్ తీయటంలో తప్పే ఉందా? లేదు, నువ్వు ఏసీ పెట్టుకున్నావు ఇంట్లో, ఏసీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనేసి దాన్ని సరి చేసుకోండి అని అనటం కూడా తప్పేనా? ఇప్పుడు రాజధాని కడుతున్నారు కదా, రాజధాని కట్టడానికి భూములు బలవంతంగా లాక్కుంటున్నాడు అంటున్నారు. భూములు బలవంతంగా లాక్కుంటూ ఇచ్చేసిన భూస్వాములు ఉన్నారా ఏంటండి? ఎవరు అమాయకులు ఉన్నారు ఇక్కడ? ఎవరు కాళ్ళే ముదురులుగా ఎవరు భూమి ఎవరు లాగేసుకుంటారు? రికార్డులు ఉంటాయి కదా, అడంగుల్లో ఉంటాయి కదా, 6 అడంగులు 10 అడంగులు. దౌర్జన్యంగా లాక్కోవడానికి ఎక్కడి నుంచో ఏం చేస్తారు? ఎన్ని అబద్ధాలు, ఇవన్నీ చెప్పే మాటలన్నీ కూడా అబద్ధమే. అయితే నా బొట్టుని ఎవరిని అడిగారు అనుకోండి, నేను చెప్పే సమాధానం ఇదే. ఇప్పుడు నా ఇల్లు ఉందండి, నా గవర్నమెంట్ ఇచ్చారు, నా ఇల్లుని లాగేసుకోవడానికి ఎవడొస్తాడు? అంటే ప్రతిసారి రాష్ట్రంలో నిధులు లేవు అని చంద్రబాబు చెప్తున్నారు. ఇలాగే ఈ రాజధాని 3 సంవత్సరాల్లో కాదుగా 30 సంవత్సరాల్లో కూడా కట్టలేడు అంటున్నారు. అదే అన్న ఇప్పుడు చంద్రబాబు అన్న కట్టగలరంటారా? ఏమండి, అసలు అడవి అన్నాడు ఒక స్పీకర్గా ఉన్న అతను. ఆ అడవిని అట్లాగే వదిలేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పని మొదలు పెడుతున్నారు? ప్రపంచ బ్యాంకులు ఎందుకు వస్తున్నాయి? ఆ బ్యాంకులో రానుకోకుండా చేస్తే అప్పుడు అది అవ్వదు.
అంటే నేనుంటే 3 రాజధానులు కట్టేవాడిని, వీళ్ళు ఒక్క రాజధాని కట్టలేకపోతున్నారు అంటున్నారు కదా. తొక్కులకు పరిపాలన చూసాక అలాగే ఉంటుంది ఇది కూడా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ప్రాజెక్టులు కానీ కంపెనీలన్నీ చంద్రబాబుకి, నారా లోకేష్కి ఇలా స్వలాభం కోసం తెస్తున్నారు అంటున్నారు. ఎవరు స్వలాభానికి ఎవరు వాడుకోరండి. ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ప్రజలు కూడా చైతన్యవంతులు, చాలా చక్కగా చూస్తున్నారు. ఆ చూసినటువంటిది ఇప్పుడు ఎక్కడో ఒక ఫ్యాక్టరీ కడదాం అనుకున్నారు ఒక ఊళ్ళో, ఇదే గవర్నమెంట్లో ఆ రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు. అట్లాంటిది ఏమైనా రావాలి కానీ పెను మార్పు ఏం లేని కాడికి ఎందుకు ఇవన్నీ? అంటే ఒక సంవత్సరంలోనే ప్రజల్లో అసంతృప్తి వచ్చేసింది, ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఓకే, అలాగైతే చేయమనండి, అలా చేస్తే ఓకే. మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను చేసినటువంటి ఘనత ఏంటో ఒకసారి పేపర్ పెట్టుకొని రమ్మనండి, వైట్ పేపరు, మేము వెళ్తాం అండి. పార్టీగా కూడా కాదు, ఒక యాజ్ వాటర్గా. నాకు ఇక్కడ స్కూల్ ఉండే, ఆ స్కూల్లో నీళ్ళు వచ్చేసాయి, ఎమ్మడే నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే 5 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం. ఈ ఏరియా అంతా లోతట్టు ఏరియా, వాటర్ రాగానే స్కూల్లో వచ్చేస్తాయి. ఇలా మట్టి తోలిచ్చాలంటే ఎమ్మడే 4 ట్రక్కులు మట్టి తోలిచ్చారు, దొడ్లు చేపించారు. వాటర్ ప్లాంట్ ఒకటి స్వచ్ఛంద సంస్థలు కోస్టల్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు. ఇవన్నీ ఎమ్మెల్యే స్పర్శ లేకుండా అవ్వగా. అంటే మేము వేసిన రోడ్లకి వాళ్ళు మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు, మేము కట్టినవి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, కానీ కొత్త పథకాలు కూడా ఏం తీసుకురాలేదు అంటున్నారు కదా. ఏమండి ఇవన్నీ చెప్పటం కాదండి. ఫస్ట్ శంకుస్థాపన కాపు కళ్యాణ మండపం చేసింది, కొబ్బరికాయ కొట్టింది బొండమహేశ్వరారు. అక్కడ కట్టాల్సింది పైకాపురంలో కట్టాల్సింది, అక్కడ కాదు, అక్కడ స్థలం సరిపోవట్లేదని ఇక్కడికి వచ్చాడు, కొట్టి కంకరు, రబ్బీసు, కంకరు, ఇసుక అన్ని మెటీరియల్ తోలిచ్చి కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది, ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్. అది పోయి ఇది తొందరగా అస్తవ్యస్తంగా కట్టేశారు. 2 కోట్ల రూపాయలు టెండర్ పిలిచారు, కట్టేశారు. దానికి అడావుడిగా ఎవరు మళ్ళీ వెల్లంపల్లి శ్రీను మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చి హడావుడిగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినందుకే కదా, రెండోసారి వీళ్ళు అమ్మగారు గెలిచిన తర్వాత మళ్ళీ శిలాపాలకం వేయించి మళ్ళీ ఓపెన్ చేశారు. అంటే మళ్ళీ ఒక్క అవకాశం అంటే మళ్ళీ అన్న అవకాశం వచ్చే అవకాశం ఏమన్నా ఉందా వైసీపీకి? ప్రజలకి తెలుసండి, వాటర్ అన్నవాడు ఆ రోజు వరకు బాగానే ఉంటాడు, ఆ రోజున ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. అర్థమైందా? ఈ వాటర్ నాడిని పట్టుకోవాలంటే ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు. నాకు తెలిసి 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నాం మేము. ఏంటి, కమ్యూనిస్టులు పోయారు, కాంగ్రెస్లు పోయారు, జనతా పార్టీ పోయింది. ఇక వీళ్ళ నడక ఏంటో చూడాలి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కదా, ఈ 4 సంవత్సరాలు కూడా చూస్తారు ప్రజలు. ఇంకా మెరుగైనటువంటిదే కదా వచ్చేది రాబోయే రోజుల్లో. అక్కడ అమరావతిలో పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడే గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ 2 జోడెద్దులాగా పనులు అవుతున్నాయి. ఇబ్బంది అనేది ఉండదు. అంటే మళ్ళీ అంత అవకాశం కూడా ఉండదు కూటమి ప్రభుత్వానికి. జగన్ 2.1 అంటే ఏంటో చూపిస్తాం అంటున్నారు. 7.7 అని అన్నారు కదా, అలాగే ఉంటుంది ఎప్పుడు కాడ. అనవసరంగా మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే.